నాయనా నన్నెవరని అడగడానికి నువ్వెవడివురా? నువ్వా? ఎస్, ముద్దు తులసి ప్రసాద్, ఎంఏ ఎల్ఎల్బి, ఫాదర్ ఆఫ్ ద లవర్ బాయ్ గౌతమ్. నాయనా ఏంది తోడుపడి ఉండవా? నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసింది మై సన్, అందుకే ఎంట్రీ ఇచ్చా. ఏంది నిన్ను ఊరొదిలిపోమని ఫోర్స్ చేస్తున్నాడా? అవునాయనా, మెడ పట్టుకొని గెడతా ఉండడు. ఏంతనా రేవత్ అన్నా కదా, కాబోయే బావ కదా అని ఊరుకుంటా ఉండనా? ఏడిసావు, పెళ్లి జరిగిన తర్వాత కదరా అవన్నీ. ఏంట్రా బెదిరిస్తుండావా? నీ దాదాగిరి ఊర్లో వాళ్ళ మీద చూపించు, నా ముందు కాదు. ఎందుకెళ్ళాలరా వాడు ఊర్లోంచి? ఈ ఊరేమైనా నీ తాత సొత్తా లేక నీ చిన్నాన్ని దత్తత తీసుకున్నాడా? అయినా నీకేం హక్కుందని రా వాడిని పంపించేయడానికి? చిన్నపిల్లాన్ని చేసి ఆడుకుంటున్నారా? ఎద్దులా పెరిగాడు ఈడు చిన్నపిల్లాడేంటి? కొంపలు కూల్చేయడంలో నీ తర్వాత ఈడే తెలుసా నీకు? రాయ్, కొంపలు కూల్చేవాడు నీ కొంపలోనే ఉన్నాడ్రా, ఆ చలంగాడు. ముందు వాణ్ణి పంపించు, అప్పుడు బాగుపడతారు. ఎవడిని పంపాలో ఎవడిని ఉంచుకోవాలో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. ఎవడేంటో మాకు తెలుసు. అయినా ఏంటి, ఒకటి సరిపోనట్టు ఇంకొకటి దిగాడు ఊర్లోకి. దిగుతాంరా, అందరం ఈ ఊర్లోనే దిగుతాం. అడిగేదానికి నువ్వెవర్రా? ఇది నా ఊరు కూడా, ఆ విషయం మర్చిపోకు. ఈ ఊర్లో నీ చిన్నాన్నకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీకెంత హక్కుందో నా కొడుక్కి అంతే హక్కుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు నీ చిన్నాన్నకు అప్పడం అయిపోద్ది. అయినా ఆ వెదవేదో ఓపెన్ ఛాలెంజ్ చేశాడట. నా కొడుకు కళ్ళ ముందే రేవతికి ఆ చుంచు మొగం చలంగాడికి పెళ్లి చేస్తానని సవాల్ చేశాడట. మాటలు సరిగ్గా రాని. ఏంట్రా రానిచ్చేది? ముందు మీ చిన్నాన్నకి నేను సీన్లో దిగానన్న విషయం చెప్పు, తడిసిపోద్ది వెదవకి. ఏమనుకుంటున్నాడు రా వాడు? నా కొడుకుని ఇలా ఒంటరిగా వదిలేస్తానని అనుకుంటున్నాడా ఏమి? నేనున్నాను రా వీడికి, చూపిస్తా నేనేంటో. కమాన్ మై సన్. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఇప్పటిదాకా మీరు డైలాగ్ చెప్పుంటారు కదా, ఇప్పుడు నేను కూడా 2 డైలాగ్ చెప్తాను. కమాన్ ప్రొసీడ్. మీ ఇంటి మహాలక్ష్మి అయిన రేవతిని నా ఇంటి మహాలక్ష్మిగా చేసుకుని అందరి దృష్టిలో దేవతను చేస్తాను. అప్పటిదాకా ఇక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలను. వస్తాను బావగారు. పద డాడీ.